నమస్కారం. స్టార్ హాస్పిటల్ సుఖీభవకు స్వాగతం. ఈరోజు సుఖీభవలో పొత్తి కడుపులో నొప్పికి హోమియో వైద్యం, తిండిని బట్టే సంతాన సామర్థ్యం, పక్షవాతానికి ఏ డాక్టర్ని కలవాలి, పెద్ద పేగులో పిలకలు ప్రమాదమా, ఇంకా సమస్య సలహా, హెల్త్ టిప్. కొంతమంది స్త్రీలకు పొత్తి కడుపులో చాలా తరచుగా నొప్పి బాధిస్తూ ఉంటుంది. దీనికి తోడు నడుము కింది భాగం అంతా బరువుగా అనిపిస్తూ ఉంటుంది. నెలసరిలో కూడా చిక్కులు ఎక్కువగా ఉంటాయి. దాంపత్యంపై అంతగా ఆసక్తి ఉండదు. ఈ లక్షణాలు ఎక్కువగా పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజ్ అంటే కటి భాగంలోని ప్రత్యుత్పత్తి వ్యవస్థలకు ఇన్ఫెక్షన్ సోకినప్పుడు కనిపిస్తూ ఉంటాయి. హోమియో ఔషధాల సాయంతో పొత్తి కడుపులో కటి భాగంలో వేధించే తీవ్రమైన బాధల నుంచి ఎలా ఉపశమనం పొందొచ్చో ఇప్పుడు తెలుసుకుందాం. నెలసరి రోజుల్లో పొత్తి కడుపులో నొప్పిగా అసౌకర్యంగా అనిపించటం చాలా సహజమైన విషయం. అయితే నెలసరితో సంబంధం లేకుండా కొంతమందికి చాలా తరచుగా పొత్తి కడుపులో తీవ్రమైన నొప్పి వేధిస్తూ ఉంటుంది. ఈ సమస్యకు చాలా వరకు పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజ్ అనే పరిస్థితి కారణమవుతుంటుంది. కటి భాగంలోని ప్రత్యుత్పత్తి అవయవాలకు ఇన్ఫెక్షన్లు సోకినప్పుడు పొత్తి కడుపులో తీవ్రమైన నొప్పితో పాటు రక్తస్రావం, తెల్లమైల, నడుము నొప్పి వంటి బాధలు కూడా వేధిస్తూ ఉంటాయి. మహిళల జీవితాన్ని దుర్భరంగా మార్చే పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజ్ గురించిన మరిన్ని వివరాలను ప్రముఖ హోమియో వైద్యులు డాక్టర్ పావులూరి కృష్ణ చౌదరి మాటల్లో ఇప్పుడు విందాం. స్త్రీలలో పొత్తి కడుపులో నొప్పి చాలా సామాన్యమైనటువంటి బాధ. ఈ పొత్తి కడుపులో నొప్పి అనగానే ఇన్ఫెక్షన్ గుర్తుకు రావాలి. ఇన్ఫెక్షన్ క్లమీడియా ఇన్ఫెక్షన్, గనేరియా ఇన్ఫెక్షన్ రెండు రకాలు. ఇన్ఫెక్షన్ రాగానే ఇన్ఫెక్షన్ గర్భకోశం దాటి అండవాహికల్లోకి వెళుతుంది. అండవాహికల్లో ఇన్ఫెక్షన్ చోటు చేసుకున్నప్పుడు ఇన్ఫెక్షన్ తగ్గిపోయిన తర్వాత అక్కడ కన్స్ట్రిక్షన్ వస్తుంది. ఏమిటి కన్స్ట్రిక్షన్ అంటే ఈ అండవాహికలు ఇన్ఫెక్షన్ గురైనప్పుడు కుంచుకుపోతాయి. ఇది గుర్తుపెట్టుకోవాలి. వారికి సంతానం కలగడం కూడా కష్టమైపోతుంది, నిస్సంతులు అయిపోతారు. అంతకంటే కూడా ఇంకొక ప్రమాదం కూడా ఉంది ఇన్ఫెక్షన్ వల్ల. ఈ కుంచుకుపోయినప్పుడు అండవాహికలు అండాశయం నుంచి అండకణం విడుదలై ఆ కుంచుకుపోయిన తావుని అది అడ్డుపడి అక్కడే పిండం డెవలప్ అవుతుంది. 3-4 వారాలు గడిచేటప్పటికి సైజు పెరిగి ఆ అండవాహిక చిట్లిపోతుంది. రప్చర్ అంటాం. ఇది చాలా ప్రమాదమైనటువంటి అంశం. పొత్తి కడుపులో ఇన్ఫెక్షన్ల మూలంగా బాధలు ఉన్నప్పుడు ఆ బాధల తీరుతెన్నులు, వ్యక్తి మానసిక ప్రవృత్తి ఆధారంగా ఔషధాలను ఎంపిక చేసుకోవాలని చెబుతారు నిపుణులు. పొత్తి కడుపులో ఇన్ఫెక్షన్లకు హోమియో వైద్యంలో ముందుగా ఆలోచించవలసిన ఔషధం క్యాలోసింథ్. క్యాలోసింథ్ మహిళలకు పొత్తి కడుపులో నొప్పి ఎక్కువగా ఉంటుంది. అయితే వీరికి ముందుకు వంగితే ఉపశమనంగా ఉంటుంది. ఋతుస్రావం ధారాళంగా అవుతూ ఉంటుంది. గర్భాశయం జారిపోయినట్లుగా అనిపిస్తుంటుంది. వీరికి కోపం వస్తే శారీరకంగా బాధలు పెరుగుతాయి. కుడివైపు బాధలు అధికంగా ఉంటాయి. నొప్పులతో పాటు విరేచనాలు, అతిమూత్రం కూడా వీరికి సమస్యలుగా ఉంటాయి. క్యాలోసింథ్ తర్వాత పొత్తి కడుపులో బాధలకు లాకిసిస్ మరొక మంచి ఔషధం. లాకిసిస్ మహిళలు వాగుడు కాయలు. వీరికి ఎడమవైపు శరీర భాగాల్లో బాధలు అధికంగా ఉంటాయి. నిద్రలో లేదా నిద్ర లేచిన తర్వాత బాధలు ఎక్కువగా ఉంటాయి. ఉక్కపోతకు బాధలు ఉద్రేకిస్తాయి. పొట్టలో ఎడమవైపు భాగంలో నొప్పి అధికంగా ఉంటుంది. ఋతుస్రావం ఆకుపచ్చగా చిక్కగా ఉంటుంది. ప్రత్యేకమైన ఔషధాలు 5 గుర్తుపెట్టుకోవాలి. 1 కాలోసింథ్, 2 లాకిసిస్, 3 లైకోపోడియం, ఏపిస్ మెల్లిఫికా, బెల్లడోనా. ముఖ్యంగా కాలోసింథ్ ఔషధం ఎప్పుడు ఉపయోగపడుతుందంటే నొప్పి ఓర్చుకోలేక వాళ్ళు ముందుకు వంగబడిపోతుంటారు. విరోచనాలకు కూడా గురి కావచ్చు, ఎక్కువగా ఒంటేలు కావచ్చు, మూత్ర విసర్జన ఎక్కువ కావచ్చు, నాస్యా ఉండవచ్చు.
ఈ లక్షణాలన్నిటికీ ఉన్నట్టయితే వీళ్ళకి కాల్సిన్ చాలా ఉపయోగమైనటువంటి ఔషధం. రెండో ఔషధం లాకిసిస్. వీళ్ళు చాలా ఇమోషనల్ పీపుల్, ఆవేశానికి గురవుతుంటారు, నిద్ర లేవగానే బాధలు ఎక్కువ పడుతుంటారు. ఏదైనా డిశ్చార్జ్ స్రావంగా వస్తే చాలా సుఖంగా ఉంటుంది. లాకిసిస్ పీపుల్ ఎప్పుడు కూడాను ఎదుటి వారిని సూటిపోటి మాటలతో ఇబ్బంది పెడుతుంటారు. తర్వాత గుర్తుపెట్టుకోదగినటువంటి ఔషధం లైకోపోడియం. లైకోపోడియం వ్యక్తులు వీళ్ళలో ఒక ప్రత్యేకత ఉంది. వీళ్ళు ఇంట్లో హడావుడి ఎక్కువ చేస్తారు, ఇంట్లో పులుల్లాగా ప్రవర్తిస్తారు, బయట పిల్లుల్లాగా ప్రవర్తిస్తారు. ఇది వీళ్ళ స్వభావం. తర్వాత ఏ పని చేయాలన్నా వీళ్ళకి ఒక ఆత్మవిశ్వాసం తక్కువ, అవుతుందా కాదా అని భయం. సాయంకాలం 4 గంటల నుంచి 8 గంటల వరకు వీళ్ళకి ఎక్కువగా బాధలు ఉంటాయి. తీపి అంటే చాలా ఇష్టపడతారు. తర్వాత గుర్తుపెట్టుకోదగిన ఔషధం ఏపిస్ మెల్లిఫికా. వీళ్ళకి చల్లటి గాలి, చల్లటి వాతావరణం కావాలి. సాధారణంగా ఏపిస్ మెల్లిఫికాలో బాధలు కుడివైపున ఆరంభమై ఎడమ వైపుకి వెళ్తుంటాయి. ఏపిస్ మెల్లిఫికా వ్యక్తులకి చాలా అసూయ, మెండు. ఇది గుర్తుపెట్టుకోవాలి. తర్వాత గుర్తుపెట్టుకోదగినటువంటి ఔషధం బెల్లడోనా. బెల్లడోనాలో నొప్పులు సడన్గా వస్తాయి, సడన్గా తగ్గుతాయి. తర్వాత గర్భసంచి జారి ఉంటుంది. నిలబడి ఉన్నప్పుడు వీళ్ళకి బాధలు ఎక్కువ, పండుకుంటే హాయిగా ఉంటుంది. ఈ లక్షణాలను గుర్తులో పెట్టుకుని మనం ఈ ఔషధాలు కానీ వాడుకుంటే పొత్తి కడుపులో నొప్పి ఉన్నటువంటి వ్యక్తులు వాడి బాధల నుంచి విముక్తులవుతారు. పొత్తి కడుపులో నొప్పి బాధలకు క్యాలోసింత్, లాకిసిస్ లాగే మరొక మంచి ఔషధం లైకోపోడియం. లైకోపోడియం మహిళలకు సాయంకాలం పూట బాధలు పెరుగుతూ ఉంటాయి. ఋతుస్రావం సమయంలో వీరికి స్పృహ తప్పేంత నొప్పి ఉంటుంది. ఆత్మవిశ్వాసం తక్కువ, ఇంట్లో పులులాగా ఉంటారు, బయట పిల్లిలాగా ముడుచుకుపోతుంటారు. లైకోపోడియం తర్వాత పొత్తి కడుపులో ఇన్ఫెక్షన్లకు మరొక మంచి ఔషధం ఏపిస్. వీరికి కుడివైపు నుంచి ఎడమ వైపుకు బాధలు వ్యాపిస్తాయి. జ్వరమున్నా దాహం ఉండదు, ఒళ్లంతా మంటలుగా ఉంటుంది. చల్లదనానికి వీరికి బాధలు ఉపశమిస్తాయి. ఋతుస్రావం ధారాళంగా కండలు కండలుగా అవుతున్నప్పుడు, గర్భకోశం జారినట్లుగా అనిపిస్తున్నప్పుడు బెల్లడోనా వాడుకుంటే మంచి ఫలితం ఉంటుంది. బెల్లడోనా మహిళలకు చలి గిట్టదు, పాదాల్లో చెమటలు ఎక్కువగా పడుతుంటాయి. వీరికి నిలబడితే బాధల నుంచి మంచి ఉపశమనంగా ఉంటుంది. పైన చెప్పుకున్న హోమియో ఔషధాలను 30 పొటెన్సీలో ఉదయం 6, సాయంత్రం 6 మాత్రల చొప్పున వాడుకుంటే మంచి ఫలితం ఉంటుంది.